విన్ను వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణలో ప్రసిద్ధిగా జరిగే వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో ముఖ్యమైనది హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేష్. మన సిటీలో ప్రతి సంవత్సరం లాక్స్ ఆఫ్ భక్తులు వచ్చి దర్శనం చేసుకునే ఈ మహాగణపతి ఐడియల్‌కి ఒక విశేష చరిత్ర ఉంది. ఈ 2025 సంవత్సరంలో ఈ గణేష్ విగ్రహం యొక్క అలంకరణ, హారతి అన్నీ మనం కలిసి చూద్దాం. ఖైరతాబాద్ గణేష్ ప్రతిష్ఠ 1954 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి విశిష్టమైన వేషాలతో గణపతిని స్థాపిస్తున్నారు. స్మాల్ ఐడల్‌తో మొదలైన ఇప్పుడు ఏషియాలో వన్ ఆఫ్ ది టాలెస్ట్ ఐడల్స్‌గా మారింది. ఇది హైదరాబాద్‌కే కాదు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర దగ్గర నుంచి కూడా భక్తులు వస్తారు ఈ ఐడల్‌ని చూడనీకి. ఈ 2025 సంవత్సరంలో స్థాపించబడిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఒక అద్భుత దివ్య దర్శనం. 69 ఫీట్ హైట్‌లో ఉన్న గణపతిని చూస్తే ఒక్క క్షణంలో భక్తి, విస్మయం రెండూ కలిసి మనసును దోచుకుంటున్నాయి. అనేక రంగులతో అలంకరింపబడిన విగ్రహం ఒక కళారత్నంలా కనిపిస్తుంది. గణపతితో పాటు పక్కన లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శివపార్వతిని కూడా సంప్రదించడం వల్ల ఈ ప్రతిమ ఒక పురాణ దేవత మందిరంలా అనిపించింది. సాంప్రదాయంలో ఉన్న శిల్పకళ విశేషాలు, మోడర్న్ కళా రంగులు కలిసి ఈ ఐడల్‌ని చూసిన ఈ ప్రతిమకి ఎదురుగా నిలబడి దర్శనం చేస్తున్నప్పుడు మనసులో ఒక అందమైన భావ తరంగం, భక్తి జ్యోతి వెలుగుతుంది. ప్రతిరోజు ఖైరతాబాద్ గణపతి సన్నిధిలో సుబ్రహ్మణ్య హోమం, సహస్రనామ అర్చన, కుంకుమార్చన గ్రాండ్‌గా జరుగుతాయి. దీపం వెలిగించే క్షణంలో సమస్త ప్రాంగణంలో దివ్యజ్యోతి వెలుగుతుంది. హారతి సమయంలో కంఠధ్వని, మృదంగ నాదం, వేదిక మంత్రాలు ఉచ్చరించడం కలిసి ఒక దివ్య నాదంగా వినిపిస్తుంది. డివోటీస్‌తో పాటు మన కెమెరా లెన్స్‌లో కూడా ఆ హారతికి వెలిగించే దీపజ్యోతి, రంగులు, మల్లెపూల పరిమళం అన్నీ కలిసి ఒక సినిమాటిక్ స్పిరిచువల్ సీన్‌ని క్రియేట్ చేస్తాయి. గణపతి విగ్రహం ముందు పెట్టిన దీపంలో కనిపించే జ్యోతి ప్రతి భక్తుని హృదయంలో ప్రశాంతిని, శక్తిని వెలిగిస్తుంది. ఆ క్షణంలో దర్శనం చేసిన ప్రతి వ్యక్తి ఒక అలౌకిక శక్తిని అనుభవిస్తారు. ఖైరతాబాద్ గణేష్ కమిటీ ప్రతి సంవత్సరం చేస్తూనే వస్తున్న ఒక దివ్య సేవ అన్నదానం. సామాన్యంగా ప్రసాదం ఇవ్వడం కాదు. ఇది గణపతికి సంప్రదించిన భక్తితో లాక్స్ మంది భక్తులకు అన్నం పరివర్తించటం. ప్రసాదం క్యూలో నిలబడి భక్తులు పులిహోర, చక్కెర పొంగలి, లడ్డు ప్రసాదం స్వీకరిస్తారు. ఆ అన్నంతో వచ్చే పరిమళం, ప్రసాదంతో వచ్చే సంతోషం డివోటీస్ కళ్ళల్లో వెలుగుతుంది. లాక్స్ ఆఫ్ డివోటీస్‌కి ప్రసాదం ఇవ్వడం అంటే అది ఒక మహాన్ సేవ. థౌసండ్స్ ఆఫ్ వాలంటీర్స్ దివ్యమైన ఉత్సాహంతో ప్రసాదం ప్యాక్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసి, గణపతి బప్పా మోరియా అని జేజేలతో మనసుల్లో ప్రేమ పంచుతున్నారు. ఈ ప్రసాదంలో ఉంది భక్తి, సేవ, శ్రద్ధ. భక్తులకు కేవలం అన్నం కాదు, ఒక దివ్య అనుభవం. ప్రసాదం తినాలి అంటే గణపతితో ఒక ఆత్మబంధం లాగా అనిపిస్తుంది. ఈ సేవని చూస్తే మన తెలుగు సంస్కృతిలో అన్నదానం, మహాదానం అనే వాక్యాన్ని మనం నిజంగా అనుభవిస్తాము. హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే ముందు గుర్తు వచ్చే పేరు ఖైరతాబాద్ గణేష్ దర్శనం. ప్రతి సంవత్సరం ఎర్లీ మార్నింగ్ నుంచి రాత్రి లేట్ నైట్ వరకు లాక్స్ ఆఫ్ డివోటీస్ కిలోమీటర్స్‌లో క్యూలో నిలబడి ఒక్కసారి దర్శనం కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. వాళ్ళ చేతుల్లో పలుకులు, మాలలు, కోకోనట్స్, ఫ్లవర్స్‌తో గణపతికి సమర్పణ చేస్తారు. ఆ దర్శనం సమయంలో చిన్న పిల్లలతో పాటు పెద్దవారు కూడా చేతిలో దీపంతో, భక్తి కంఠలో నీరుతో ఒక అలౌకిక అనుభవాన్ని పొందుతారు. ప్రతి వ్యక్తి ఐడల్ ముందు వెళ్లి దర్శనం చేస్తున్నప్పుడు వాళ్ళ మనసులో వచ్చేసిన సంతోషం, భక్తి అద్భుతం. అది మాటల్లో చెప్పడం కష్టమే కాదు, చెప్పడం అసంభవం. ఎక్కడ చూస్తే అక్కడ డివోటీస్ చాంటింగ్ 'గణపతి బప్పా మోరియా' అని ఒక స్వర రూపంలో ఘోషిస్తారు. ఆ చాంట్స్‌కి కలిసిన మృదంగం బీట్స్, గంట ధ్వని అట్మాస్ఫియర్‌ని ఇంకా అద్భుతంగా చేస్తుంది. ఈ ఉత్సవంలో దర్శనం చేసిన ప్రతి భక్తుడు తన కష్టాలు మర్చిపోయి, తన మనసులో ఒక ఆశాజ్యోతి, భక్తి ప్రేరణతో ఇంటికి తిరిగి వెళ్తాడు. ఖైరతాబాద్ గణేష్ దర్శనం అంటే హైదరాబాద్‌కే కాదు, ప్రతి తెలుగు హృదయానికి ఒక భక్తి ఫెస్టివల్. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారు చేసే ప్రాసెస్ అది ఒక కళ, ఒక యజ్ఞం, ఒక భక్తి యాత్ర లాంటిది. 3, 4 నెలల ముందు నుంచే ఈ విగ్రహాన్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వుడెన్ ఫ్రేమ్స్‌ని ఏర్పాటు చేసి, దానిపైన బాంబూ స్టిక్స్‌తో స్కెలిటన్‌లా కట్టడం ప్రారంభిస్తారు. తర్వాత క్లే, పాప్, ఫైబర్ లేయర్స్‌తో ఐడల్‌కు రూపం ఇస్తారు. చిన్న చిన్న ఫినిషింగ్ టచెస్‌కి స్కల్ప్చర్స్‌తో పేషెన్స్ చూస్తే అది ఒక తపస్వి ధ్యానంలా అనిపిస్తుంది. గణపతి ముఖంలో ప్రతి రేఖ, ప్రతి కన్ను, ప్రతి ముద్రలో వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రేమ కలిసి ఉంటాయి. ఐడల్‌ని పెయింట్ చేసే రంగులతో కలిసి గణపతికి ఒక దివ్య ప్రకాశం ఇచ్చే విధంగా అలంకరిస్తారు. ఈ శిల్పకారులు కేవలం కళాకారులు కాదు. వాళ్ళకి ఈ కళ వారసత్వం.
తండ్రి చేసిన పనిని కొడుకులు కొనసాగించే విధంలో. ఈ కళ తెలుగు సంస్కృతిలో అమరమవుతుంది. ప్రతి బ్రష్ స్ట్రోక్, ప్రతి రంగుల శోభిత హైదరాబాద్‌లో లాక్స్ మంది చూస్తారు అని ఆర్టిస్ట్‌ల హృదయంలో గర్వం, భక్తి, ప్రేమ కలుస్తాయి. చివరికి ఐడల్ కంప్లీట్ అయిన క్షణంలో గణపతి విగ్రహం ఎదురుగా నిలబడి స్కల్ప్చర్స్ అండ్ ఆర్టిస్ట్ ఒక్కసారి ప్రణామం చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి కేవలం ఒక విగ్రహం కాదు. వాళ్ళకి తల్లిలా, దేవుడిలా ఒక దివ్య ప్రతిమ. ఖైరతాబాద్ గణేష్ ఐడల్ అంటే హైదరాబాద్‌కే కాదు, మన తెలుగు కళ, సంస్కృతి. ఈ 2025 సంవత్సరంలో మనం చూసిన ఖైరతాబాద్ గణేష్ ప్రతిష్టలో ఉన్న గ్రాండియర్, సేవలో ఉన్న కారుణ్యం, హారతిలో ఉన్న జ్యోతి, దర్శనంలో ఉన్న భక్తి, ప్రసాదంలో ఉన్న ప్రేమ అన్నీ కలిసి మన తెలుగు సంస్కృతికి ఒక దివ్య గుర్తింపు. గణపతిని సమర్పించినప్పుడు మనలో ఒక శుభకల్పన, ఒక పాజిటివ్ శక్తి, ఒక ఆశీర్వాదం జన్మిస్తుంది. ఈ ఉత్సవం ఒక నిమిషం దర్శనం కోసం వచ్చిన 1,00,000 మందికి కూడా జీవితానికి ఒక పాజిటివ్ టర్న్ ఇస్తుంది. సో, అందరూ గణపతిని హృదయపూర్వకంగా సందర్శించి, భక్తితో పూజ చేసి ప్రసాదం తినాలి. మనం కలిసి గణపతి బప్పా మోరియా అని జేజేలు పలుకుదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం మరొక స్పెషల్ వ్లాగ్‌లో. అంతవరకు జై బోలో గణేష్ మహారాజ్.